సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు.
దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు.
ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది.
విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్,
సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు.
ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ, ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ, రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి, తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ, ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ, రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి.
పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది.
ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి, తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ, ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ, రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి, తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ, ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ, రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై,
ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి, తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ, ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ, రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, ప్రేక్షకుల్ని నవ్విస్తూ, యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి, తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ, ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ, రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు?
వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది?
మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు, చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది, మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు, చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి,
ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది. ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ, మహేష్ బాబు పాకిస్తాన్ చెరలో ఉన్న పిల్లలను రక్షించేందుకు తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. ఆ ఆపరేషన్లో అతని టీంలోని అజయ్, సత్యదేవ్ అనే జవాన్ తీవ్రంగా గాయపడి ప్రాణాల మీదకు వస్తాడు. ఆ వార్త అతని తల్లి విజయశాంతి, భారతికి తెలియజెప్పేందుకు, ఆమెకు ధైర్యం ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూల్కి వస్తాడు. అక్కడ సంస్కృతి, రష్మిక మందన్న పరిచయమవుతుంది. ఆమె అజయ్ కృష్ణను ప్రేమించి వెంటపడుతుంది.
ఈ క్రమంలో కొన్ని సంఘటనల వల్ల విజయశాంతి కుటుంబాన్ని చంపేందుకు విలన్ ప్రకాష్ రాజ్ గ్యాంగ్ యత్నించడంతో అజయ్ కృష్ణ మళ్లీ యాక్షన్లోకి దిగుతాడు. విజయశాంతి, ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్కి ఆమె కుటుంబాన్ని చంపాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? మహేష్ బాబు వాళ్లను ఎలా రక్షించాడు? చివరికి విలన్కు ఎలా బుద్ధి చెప్పారు? వంటి అంశాలన్నీ సినిమా ద్వారా తెలుస్తాయి. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని నవ్విస్తూ యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది. సెకండ్ హాఫ్లో కామెడీ కొంచెం తగ్గిపోవడం, కొన్ని సీన్లు సినిమాటిక్గా సాగడం వంటి అంశాలు కొన్ని చోట్ల సినిమాని తగ్గించాయి. అయినా కూడా మహేష్ బాబు నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఓవరాల్గా ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ను ఖచ్చితంగా అలరిస్తుంది. మిగిలిన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు యాక్షన్, కామెడీ టైమింగ్ హైలైట్గా నిలిచాయి. పాత్రలోని వేరియేషన్స్ను డిఫరెంట్గా ప్రదర్శించి తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్, రష్మికతో రొమాంటిక్ సీన్లు, విజయశాంతి పాత్రతో ఉన్న ఎమోషనల్ ట్రాక్, సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ వంటి సన్నివేశాలు సినిమాకి బలంగా నిలిచాయి. రష్మిక తన గ్లామరస్ పాత్రలో బాగా నటించింది. విజయశాంతి కీలక పాత్రలో ఉన్నత స్థాయి నటనను చూపించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ హావభావాలతో ఆకట్టుకున్నారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్, హరితేజ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనకు తానే గుర్తింపు తెచ్చుకున్న హాస్య శైలిని కొనసాగిస్తూ ఈసారి యాక్షన్, ఎమోషన్కి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, పొలిటీషియన్లపై ఇచ్చే వార్నింగ్, క్లైమాక్స్కి ముందు వచ్చే సన్నివేశాల్లో మంచి దర్శకత్వం కనిపిస్తుంది. అయితే కథ రెండో భాగంలో కొంత బలహీనత కనిపించింది.